ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీజేపీ రాజకీయ సిద్ధాంతాలని ఫాలో అవుతున్నారా, వాటిని అనుకరిస్తున్నారా? బీజేపీ ప్రాథమిక రాజకీయ సిద్ధాంతాలైనటువంటి హిందుత్వవాదము రాజకీయం, మతపరమైనటువంటి రాజకీయాలు, దేశభక్తి, భారత్ మాతకే జై, ఇలా వీటిని చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నారా, అనుకరిస్తున్నారా? ప్రతి సమావేశంలో అంటే ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నటువంటి సమావేశాల్లో భారత్ మాతాకి జై అని అనడం, గతంలో ఎప్పుడు ఎన్నడూ ఇలాంటి నినాదం చేసినటువంటి సందర్భం లేకపోవడం, దేశభక్తిని పెంపొందించుకోవాలి అని చెప్తూ వస్తుండడం, సెక్యులర్ భావాలకి ప్రాముఖ్యత ఇచ్చే నాయకుడిగా చంద్రబాబు నాయుడికి పేరు ఉన్నప్పటికీ 2024 తర్వాత ఎందుకు ఈ రకమైనటువంటి ధోరణిని అనుసరిస్తున్నారు, అనుకరిస్తున్నారు, ఫాలో అవుతున్నారు? బీజేపీ పెద్దలేమైనా నారా చంద్రబాబు చేత ఇలా చెప్పిస్తున్నారా? ఇలా చెబితే బీజేపీ పెద్దలు మన్ననలు పొందడానికి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారా? లేకపోతే తన పార్టీని బీజేపీ పెద్దల నుంచి రక్షించుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు ఏమని చేస్తున్నారా? తన కుమారుడు నారా లోకేష్ని ముఖ్యమంత్రి చేయడానికి బీజేపీ పెద్దల నుంచి అనుమతి పొందడానికి ఇలాంటి ప్రయత్నాలు ఏమని చేస్తున్నారా? ఇలా చేస్తే బీజేపీ పెద్దల మన్ననలు చొరగొనొచ్చు, కేసుల బారి నుంచి తప్పించుకోవచ్చు అన్యమైన వ్యూహాలు, ఎత్తుగడలు ఏమైనా వేస్తున్నారా? ఇవి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి భారీ చర్చ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సెక్యులర్ ప్రాతిపదికన ఏర్పడినట్టు కూడా ఒక చర్చ ఉంది. ఒక సెక్యులర్ పార్టీగా ఆ పార్టీకి గుర్తింపు ఉంది. జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసినప్పటికీ తన స్టాండ్ని సెక్యులరిజం నుంచి తప్పకుండా మతపరమైనటువంటి రాజకీయాలు చేసిన చారిత్రక నేపథ్యం లేదు తెలుగుదేశం పార్టీకి. ఆ పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారికి, ఆ తర్వాత ఆ పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత నారా చంద్రబాబు నాయుడు కూడా ఇదే రకమైనటువంటి ధోరణిని అవలంబించారు, అనుసరించారు అన్న చర్చ కూడా ఉంది. తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం, అనతి కాలంలోని అధికారంలోకి తీసుకురావడం, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి భూమిక పోషించే విధంగా నందమూరి తారక రామారావు అప్పుడు ఎదగడం, జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ అని ఏర్పాటు చేసి రీజనల్ పార్టీస్ అన్నిటినీ ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి దానికి ఆయన కన్వీనర్గా వ్యవహరించడం, అప్పట్లో దేశంలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఆ సందర్భంగా కూడా అటు బీజేపీతో కూడా కలిసి ఉన్నప్పటికీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ వంటి బీజేపీ పెద్దలతో, ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ మతపరమైనటువంటి రాజకీయాలు చేయకపోవడం, వాటి ఆలోచనలే అసలు రాకుండా ఉండడం, సెక్యులరిజాన్ని పాటిస్తూ రావడం, ఇవన్నీ కూడా నందమూరి తారక రామారావు గారు అప్పుడు చేస్తూ వచ్చారు అన్న చర్చ ఉంది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత నారా చంద్రబాబు నాయుడు కూడా ఇదే రకమైనటువంటి ధోరణిని అనుసరించారు అన్న చర్చ ఉంది. అంటే నేషనల్ ఫ్రంట్ లేకపోయినప్పటికీ ఎన్డీఏలో భాగస్వామిగా అయి ఉన్నప్పటికీ బీజేపీ పెద్దలైనటువంటి ఎల్కే అద్వానీ కానీ, వాజ్పేయితో కానీ ఇతర పెద్దలతో సత్సంబాల్లో ఉన్నప్పటికీ, భాగస్వామిగా ఉన్నప్పటికీ, కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, కేంద్రంలో అధికార భాగస్వామిలో ఉన్నప్పటికీ మతపరమైనటువంటి ఆలోచనలు చేసింది కానీ, మతపరమైనటువంటి రాజకీయాలు చేసింది కానీ, మైనార్టీలను దూరం పెట్టే పనులు చేయడం కానీ, లేకపోతే హిందుత్వాద రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చేయడం కానీ, ఇలాంటివి ఏమీ నారా చంద్రబాబు నాయుడు అప్పట్లో చేసింది లేదు అన్న చర్చ ఉంది. 1998 నుంచి 2004 వరకు ఢిల్లీలో కీలకంగా వ్యవహరించినప్పటికీ ఈ రకమైనటువంటి ధోరణి అవలంబించలేదు.
మతపరమైనటువంటి రాజకీయాల మచ్చ చంద్రబాబు నాయుడు పైన కానీ తెలుగుదేశం పార్టీ పైన కానీ తెచ్చుకోలేదు అన్నది కూడా ఒక చర్చ ఉంది. అందులో భాగంగా అందుకే అంటే మతపరమైన రాజకీయాలకు దూరంగా ఉన్నారు కాబట్టే సెక్యులరిజం గుర్తింపు తెలుగుదేశం పార్టీకి ఉన్నది కాబట్టే ఆ పార్టీకి భారీగా మైనారిటీ వర్గాలు మద్దతుదారులుగా ఉన్నారు అన్న చర్చ కూడా ఉంది. మరి 2014 తర్వాత 19 మధ్య కాలంలో కూడా ఇదే రకమైన ధోరణిని ఆంధ్రప్రదేశ్లో అనుసరించారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని వర్గాల ప్రజల నుంచి ఆయన మద్దతును కూడగట్టుకోగలిగారు. హిందువులైతేనేమి, మైనార్టీలైతేనేమి, దళిత క్రైస్తవులైతేనేమి, ఇలా అన్ని వర్గాల ప్రజల నుంచి ఆయన భారీగా మద్దతు లభించింది, భారీగా ఓట్లేసి గెలిపించారు. అందుకే అధికారాన్ని చేజిక్కించుకున్నారు అన్న కీలకమైన చర్చ కూడా ఉంది. 14 నుంచి 19 మధ్య కాలంలో మతపరమైన అంశాలకు దూరంగా ఉన్నారు. అన్ని మతాలను సమదృష్టితో చూసే ప్రయత్నం చేస్తూ వచ్చారు అన్న చర్చ కూడా ఉంది. అందులో భాగంగా ప్రత్యేకించి మైనార్టీ వర్గాలకు అంటే ముస్లిం మైనార్టీలకు ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు తెరపైకి తీసుకొచ్చారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హజ్ హౌస్ ఏర్పాటు కానీ, మక్కా మసీదు సందర్శనకు ముస్లింలు వెళ్ళడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేపట్టే అంశంలో కానీ, 2014 తర్వాత ముస్లిం మైనార్టీల కోసం ప్రత్యేకంగా మౌజంలకు, ఇమాంలకు గౌరవ వేతనం అందించాలన్న అంశం కానీ, దళిత క్రైస్తవులతో కలిపి రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలను అందించడంలో కానీ, ఇవన్నీ ఒక కొత్త తరహా అంశాలను, పథకాలను తెరపైకి తీసుకొచ్చి వాళ్ళ మన్ననలను పొందే ప్రయత్నం చేశారు అన్న చర్చ కూడా ఉంది. మొత్తం మీద 19 వరకు 2014 నుంచి 19 వరకు ఈ రకమైనటువంటి రిలీజియన్ పాలిటిక్స్ అన్న అంశము చంద్రబాబుపై రాలేదు. వాటికి దూరంగా ఉంటూనే వచ్చారు అన్న చర్చ ఉంది. మరి 2024 తర్వాత ఎందుకు ఆయన శైలిలో కానీ, ఆయన అనుసరిస్తున్నటువంటి విధానాల్లో కానీ, ఆయన ధోరణిలో కానీ ఎందుకు మతపరమైనటువంటి అంశాలు బలంగా ముద్ర వేసుకుంటున్నాయి అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. 2024 తర్వాత అధికారంలోకి వచ్చి రాగానే తిరుమల తిరుపతి లడ్డు కల్తీ అంశాన్ని తెరపైకి తీసుకురావడం, దీంతో మతపరమైనటువంటి అంశాలను రాజకీయ అంశాలుగా రూపాంతరం చెందే విధంగా ఆయన వ్యవహరించడం, జగన్ క్రిస్టియన్ కాబట్టి ఆయన కార్నర్ చేయడానికి ఈ రకమైన మతపరమైన రాజకీయ అంశాన్ని తీసుకొచ్చారు అన్న చర్చ తెరపైకి రావడం, బీజేపీ ఏ రకమైనటువంటి సిద్ధాంతాలను అనుసరిస్తుందో వాటిని అనుకరిస్తూ ఆ ధోరణులను ఆంధ్రప్రదేశ్లో అవలంబించడం, వ్యవహరించడం, ఇవన్నీ ఇప్పుడు కీలకంగా మారాయి. ఇటీవల భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన గతంలో ఎప్పుడు ఎన్నడూ అనని విధంగా భారత్ మాతాకి జై అనడం, దేశభక్తిని పెంపొందించుకోవాలి అని చెప్పడం, అంటే ఈ రెండు అంశాలు ఇప్పుడు సర్వసాధారణమే అయినప్పటికీ ఇవి రాజకీయ పరమైన అంశాలుగా బీజేపీ అనుసరిస్తుంది, ఫాలో అవుతుంది, వీటి ఆధారంగా రాజకీయాలు చేస్తుంది అన్న చర్చ ఉంది. ఒక రకంగా భారత్ మాతకి జై అన్న అంశం కానీ, దేశభక్తి అన్న అంశాలు బీజేపీకి ఒక పేటెంట్ రైట్గా ఉన్నాయన్న చర్చ ఉంది. మిగిలిన పార్టీలు కానీ, మిగిలిన వ్యక్తులు కానీ వీటిని ప్రస్తావించినప్పుడు, వీటి గురించి మాట్లాడినప్పుడు అవి అంతవరకే పరిమితం అవుతున్నాయి. బేసిక్గా వీటి పేటెంట్ రైట్స్ బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి ఉన్నాయి అన్న వాదన కూడా ఉంది. ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి పలు బహిరంగ సభల్లో ఇవే అంశాలను ప్రస్తావిస్తూ ప్రసంగించడం, నారా చంద్రబాబు నాయుడు ఈ రకమైనటువంటి ధోరణి అవలంబిస్తున్నారు అన్న చర్చ ఉంది. 14 నుంచి 19 వరకు ఇలాంటి అంశాలు తెరపైకి తీసుకురాకపోవడం, 24 తర్వాత ఈ అంశాలను బలంగా తీసుకుని రావడం, ఇది ఒక చర్చ ఉంది. బీజేపీ పెద్దలు తమ రాజకీయ సిద్ధాంతాలను చంద్రబాబు నాయుడు ద్వారా ఆంధ్రప్రదేశ్లో వ్యాప్తింప చేయడానికి ఉపయోగించుకుంటున్నారా అన్న చర్చ ఉంది. చంద్రబాబు నాయుడు తన కేసుల గురించి ఏమైనా భయపడుతున్నారా? ఈ కేసులను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడిని ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి,
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు మోడీ కానీ అమిత్ షా కానీ అణిగిమణిగి ఉంటున్నారు. అందుకనే ఈ అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారు. వాళ్ళ మన్ననలు పొందడానికి ఈ అంశాలను ప్రస్తావిస్తూ వస్తున్నారు అన్న చర్చలు, ప్రశ్నలు కూడా ఉన్నాయి. మరోవైపు తన కుమారుడిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయాలనుకుంటున్నటువంటి సందర్భంలో దానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఏమైనా అడ్డంకులు చెప్పే అవకాశాలు ఉన్నాయా? అందువల్లనే ఈ రకమైనటువంటి రాజకీయ ధోరణులను అనుసరిస్తున్నట్టు వాళ్ళకి చూపించి తన కుమారుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అన్న చర్చలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు దళిత క్రైస్తవుల గురించి ఆయన బలంగానే మాట్లాడారు. ఆ సందర్భంగా దళిత క్రైస్తవులు వాళ్ళ హక్కుల గురించి ఏర్పాటు చేసుకున్నటువంటి సభలకు, సమావేశాలకు వెళ్ళి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి, దీనికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది, దీనికోసం ఎంత దూరమైనా వెళుతాము, హక్కులను సాధించి తీరుతాము అని వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి 2024 తర్వాత ఇటీవల ఇదే అంశం తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపైన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తావన చేయకపోవడం కూడా ఒక చర్చగా మారింది. ఇదే అంశాన్ని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు, తెరపైకి తీసుకొచ్చారు, తమ స్టాండ్ని వెల్లడించారు. దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలి అన్న దాని మీద తాము స్టాండ్ అయి ఉంటాము. మరి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం స్టాండ్ ఏంటో చెప్పాలని నిలదీశారు. దీనిపైన కూడా చంద్రబాబు నాయుడు స్పందించలేదు, సమాధానం చెప్పలేదు. ఇది కూడా ఒక చర్చగా ఉంది. 2024 తర్వాత బీజేపీ జనసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కూటమి ఎంపీలు కీలకంగా ఉండడం, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే భారతదేశంలోని అన్ని రాష్ట్రాలను తమ హస్తగతం చేసుకుంటూ వస్తూ ఉండడం, బీజేపీ పార్టీని అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉండడం, తమ భాగస్వాములను కూడా అధికారంలోకి తెస్తూ ఉండడం, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలం, బీజేపీ ప్రాబల్యం, బీజేపీ పెద్దల వ్యూహాలు ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటి నుంచి తప్పించుకోవడానికి దిక్కులేక ఈ రకమైనటువంటి పద్ధతులను, రాజకీయ పరమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారా నారా చంద్రబాబు నాయుడు అన్న చర్చ కూడా కీలకంగా ఉంది. మొత్తం మీద గతంలో వాజ్పేయి కానీ ఎల్కే అద్వానీలతో సన్నిహితంగా ఉన్నప్పటికీ మతపరమైన అంశాలకు దూరంగా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు. 2024 తర్వాత అదే రకమైన ధోరణిని ఎందుకు అవలంబించలేకపోతున్నారు? మోడీ, అమిత్ షాల ప్రభావంతో ఆ పార్టీ అనుసరించే రాజకీయ విధానాలని ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అనుసరిస్తున్నారు? మతపరమైనటువంటి అంశాలను తరచూ తెరపైకి ఎందుకు తీసుకొస్తున్నారు? ఇవన్నీ కూడా $1 మిలియన్ ప్రశ్నగా మారింది.